అడిగిందే తడువుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వారు సేవలు అందించడానికి సిద్ధంగా ఉంటారు. సో అలాంటి కమిట్మెంట్ ఉన్న సైంటిస్ట్, రిటైర్డ్ సైంటిస్ట్, టాప్ 2% సైంటిస్ట్లో ఒకరు. అలాంటి వారు మనకి ఈ రకంగా సేవలు అందించడం చాలా గోమాత కృప. మీ అందరి శుభాశీస్సులు. ప్రొఫెసర్ జయతీర్థరావు గారు యాక్చువల్గా ప్రజెంటేషన్ చేయాలి, ప్రజెంటేషన్ కావడానికి కొంచెం టైం ఉంది కాబట్టి వారిని ఒక 5 నిమిషాల్లో వారి సేవలు ఏ విధంగా మనకి అందిస్తున్నారో చెప్పవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం సభా సదస్సులందరికీ. నా పేరు జయతీర్థరావు అండి. వేదిక పైన ఉన్నటువంటి భగవత్ స్వరూపులు, మునీశ్వరులు, పెద్ద పెద్ద పర్సనాలిటీసు, వ్యక్తిత్వాలు ఉన్నవారు అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా సురభి శ్రీనివాస్ గారికి ప్రత్యేక నమస్కారాలు. ఎందుకంటే నేను ఆయనతో ఈ 4-5 నెలల నుండి ఆయనతో కలిసి తిరుగుతున్నాను. ఎందుకు తిరుగుతున్నాను అంటే, నేను ఆయన కలిసినప్పుడు ఆయన అడిగాడు, ఏదన్నా సంఘానికి, ఏదన్నా సొసైటీకి ఏదన్నా సేవ చేయగల ఆస్కారం ఉందా అని అన్నాడు. అంటే సైంటిస్టులు కూడా చేయొచ్చు అని అన్నాడు. అంటే నాకన్నాను, మార్గం చూపించండి బాబు, మీరే స్పిరిచువల్ గురువు కదా, మాకు ఇంకా మార్గం చూపించండి, ఏం చేయాలి అని చెప్పేసి అడిగాను. అడిగితే మన సురభి శ్రీనివాస గారు ఏమన్నారు, ఒక 40 రోజులు 45 రోజులు నాతో తిరగండి, మీకు అర్థమైపోతుంది, సమస్య ఏంటిదో తెలుసుకోండి, అప్పుడు మీరే చెప్తారు అని అన్నాడు. సరిగ్గా చెప్పాడు. ఒక మీటింగులు కానీ, ఆయనతో అటు ఇటు తిరగడం కానీ, ఇదంతా అయిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఆయన ఒక పంచగవ్య ప్రాశన అనేటువంటి ఒక చిన్న ఈవెంట్ని మొదలుపెట్టాడు. ఆ ఈవెంట్ని మొదలుపెట్టేటప్పుడు నాకు అర్థమైంది, ఇందులో యాజ్ ఎ సైంటిస్ట్గా నేను కొంత ఎనర్జీ సినర్జీ, ఆ తర్వాత వాటికి లింకు, ఈ సైన్స్కు ఈ ఆయుర్వేదానికి ఉన్న లింకును తీసుకురావడానికి, సమన్వయాన్ని కుదిరించడానికి నేను ఉపయోగపడగలను, అందులో నేను పనిచేయగలను అని చెప్పాడు. చాలా సంతోషించారు శ్రీనివాసరావు గారు, సురభి శ్రీనివాసరావు గారు. అప్పటి నుంచి ఇక మొదలైంది. మొదట ఇప్పటికే ఆయన ఒక 10 చోట్ల ఈ పంచగవ్య ప్రాశనం ఈవెంట్ గాయించాడు. కనీసం 1,00,000 మంది దాకా అయ్యిండొచ్చు. ఆ తర్వాత నేను కూడా ఆయనతో జాయిన్ అయ్యాను. మా స్వగ్రామము గద్వాలలో కూడా పెట్టించాము. 400 మంది వచ్చి తీసుకున్నారు. మళ్ళీ ఎల్లుండి కూడా పౌర్ణమి ఉంది కదండి, ఆ పౌర్ణమి రోజు కూడా పెట్టాము. ఇంకో ప్రోగ్రాం కూడా ఉంది. ఆ తర్వాత ఇంకేం చెప్పానంటే, ఈ గద్వాల డిస్టిక్లో ఉన్నటువంటి మండలాలన్నింటినీ కవర్ చేద్దాము. ఈ పంచగవ్య వచ్చిన వాళ్ళందరికీ పంచగవ్యాన్ని ఇవ్వడము. ఇక్కడ మొదలవుతుంది సైన్స్. అసలు పంచగవ్యము అంటే ఏమి మీకు అందరికీ తెలిసిండొచ్చు. పంచగవ్యము అంటే ఆవు, గోమాత, ఆ గోమాత నుంచి వచ్చేటువంటి 5 పదార్థాలు. అవి ఏ పదార్థాలు? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రము, గోమయ రసం. ఈ 5 పదార్థాలను కలిపితే మీకు పంచగవ్యము అనేటువంటి ఒక ఫార్ములేషన్ తయారవుతుంది. తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటాను, క్షమించాలి. ఈ ఫార్ములేషన్ గురించి తెలుసుకుంటే నాకేం తెలిసిందంటే, ఇది అతి పురాతనంగా ఉన్నది, ఎన్నో 4,000 సంవత్సరాల క్రితం నుంచి ఉండొచ్చు అని చెప్పేసి అర్థమైంది. దీన్ని ఎందుకు ప్రజలకు ఇస్తున్నారు? తీర్థము, ప్రసాదము, పంచామృతం లాగా పంచగవ్యాన్ని కూడా సంవత్సరానికి పౌర్ణమి రోజు 2 రోజులు ఇస్తారన్నమాట. ఎందుకు ఇస్తున్నారు అని అంటే, దానికి అంటే ఈ పంచగవ్యానికి ఒక మహత్తరమైన శక్తి ఉంది. ఆయుర్వేద దీంట్లో రాసి పెట్టారు. ఈ శక్తి ఏంటంటే రోగ నిరోధక శక్తి ఉంటుంది దానికి. అంటే ఇమ్యునో బూస్టర్ అంటారు, ఇమ్యునో మాడ్యులేటర్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఇదేం చేస్తుంది, మనిషి యొక్క శరీరంలోకి మనం దాన్ని సేవించిన తర్వాత, అది మనిషి శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇమ్యూన్ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపించడానికి చేస్తుంది. ఇది తెలుసుకున్నాం, ఇది మంచిగానే ఉంది, అంటే ఇమ్యూన్ సిస్టమ్ చేస్తుంది. ఈ కరోనా కూడా ఉందంటూ, కరోనా కూడా మనం దీంతో రూపం ఆపవచ్చు, మన వ్యాధి నిరోధక శక్తి పెరిగించుకోవచ్చు అని చెప్పేసి తెలుసుకున్నాను. ఆ తర్వాత ఏం చేశానంటే, ఇది తెలుసుకున్న తర్వాత నేను కొన్ని పేపర్లు చదవడం మొదలుపెట్టాను. ఈ డాక్టర్లు, ఫార్మసిస్టు వాళ్ళందరూ కొన్ని పేపర్లు పబ్లిష్ చేశారు. ఆ పబ్లిష్ చేసిన పేపర్ల యొక్క సారాంశము ఇంకా కొద్దిసేపట్లో వస్తారు
ఇది వచ్చేస్తుంది. నేను స్లైడ్లు కూడా చూపిస్తాను. నేను ఒక 6 డజన్ స్లైడ్లు తయారు చేశాను. అందులో చేస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. ఈ ఎండి పిహెచ్డీసు, ఎండీసు అంటే డాక్టర్లు, మెడికల్ ప్రొఫెషనల్స్, వాళ్ళు కొన్ని ఎక్స్పెరిమెంట్లు, ప్రయోగాలు చేశారు. ఏమిటి? ఎలకల మీద ప్రయోగాలు చేశారు. ఆ ఎలకలకు ముందు కొంత రక్తం తీసుకొని, అంటే బ్లడ్ తీసుకొని దాన్ని అనలైజ్ చేశారు. ఆ తర్వాత ఏం చేశారు? ఈ పంచగవ్యను దానికి ఆ శరీరంలోకి పెట్టేశారు. ఆ తర్వాత ఒక రోజు తర్వాత మళ్ళీ రక్తాన్ని తీసుకొని ఆ ఎలక రక్తాన్ని అనలైజ్ చేశారు. అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థం ఏమైందంటే ఈ యాంటీబాడీస్ అని, ఇమ్యునోగ్లోబులిన్స్ అని, డి డైమర్ అని ఇవన్నీ ఉంటాయన్నమాట కొన్ని కణంలో. ఇవన్నీ కనిపించాయి. ఆ తర్వాత ఇంటర్ల్యూకిన్ అంటే అదొక ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు అది వస్తుందన్నమాట. ఇవన్నీ ప్రోటీన్లనన్నీ వాళ్ళు తెలుసుకున్నారు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏమైందంటే ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఇవన్నీ నిదర్శనం అన్నమాట. మన ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి పెరిగిందా లేదా అని తెలుసుకోవడానికి ఇవన్నీ ఏంటంటే రుజువుల్లాగా ఇటువంటివన్నీ మనం చేసుకుంటాం. కరోనా వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే వెళ్ళి ఇమ్యూన్ సిస్టమ్ టెస్ట్ చేయించుకుంటారు. ఇప్పుడు ఎనీ డయాగ్నాస్టిక్స్లో కానీ, హాస్పిటల్లో ఉన్న డయాగ్నోస్టిక్స్లో కానీ మీరు ఇవన్నీ చేయించుకోవచ్చు, మీకు ఇస్తారు కూడా. అంటే ఇది ఎప్పుడో చేయబడింది. ఇది 2010లో చేశారు వీళ్ళు, ఈ డాక్టర్లు, ఫార్మసిస్టు డాక్టర్స్. దీనివల్ల ఏమర్థమైందంటే పంచగవ్యకు అంటే ఈ 5 గోమాత నుంచి వచ్చినటువంటి ఈ 5 పదార్థాలు ఉన్నాయి కదా, వీటికి ఒక మహత్తరమైన శక్తి ఉన్నదని రుజువైంది ఈ పబ్లికేషన్స్తో. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇది అనాదిగా మనం తీసుకుంటున్నాం కనుక ఇది ఏంటి, ఇందులో ఏమాత్రము శంక ఉండకూడదు, అనుమానం కూడా ఉండకూడదు. కొందరు ఏమన్నారు, కొందరు ప్రశ్న అడిగారు, అయ్యా బాబు ఇది అలర్జిక్ అవుతుంది అని అడిగారు. అలర్జిక్ కావడానికి ఆస్కారమే లేదు, ఎందుకంటే గోమూత్రం చాలామంది సేవిస్తున్నారు, వాళ్ళందరూ గట్టిగా ఉన్నారు, వాళ్ళకి ఏం కాలేదు, అందువల్ల మీరేమి శంక పెట్టుకోవద్దు. ఇక గోమయం అంటే ఆవు పేడ. ఆవు పేడతో మనం పిడకలు చేస్తాం, అంటే మనం చేతితో దాన్ని ముట్టుకుంటాం. ఆ తర్వాత నేను చిన్నగా ఉన్నప్పుడు ప్రజలు ఏం చేసేవారంటే కొందరు ఆవు పేడతో ఇల్లంతా అలికేవాళ్ళు. అంటే వాళ్ళు దాంతో స్పర్శలో ఉన్నారన్నమాట. అంటే చేతికి అంటింది అంటే అర్థం ఏమి, అలర్జీకి ఏం కాలేదు వాళ్లకు. ఇది టైం టెస్టెడ్, పురాతనంగా ఎన్నో రోజుల నుంచి వస్తుంది కనుక మనకు ఏమాత్రం శంక లేదు, ఇందులో ఏమాత్రం నష్టం లేదు. ఆ తర్వాత ఈ పంచగవ్యను తీసుకోవడంలో ఇది కూడా రుజువుపోయింది. ఇంకా కొందరు సైంటిస్టులు ఏం చేశారంటే వాళ్ళు కూడా పబ్లిష్ చేశారు. ఈ ఎలకలకు గెమెగ్జిన్ను వేసేశారు కడుపులో. గెమెగ్జిన్ అంటే మీకు తెలుసు కదండి, ఇది ఒక పెస్టిసైడు. అది ఏం చేస్తుంది, చీమల్ని కానీ పురుగుల్ని కానీ దగ్గరకు రానివ్వదు. మనం ఇంట్లో ఏం చేస్తామంటే ఒక చాక్ పీస్ కొంటాము, కొనేసి ఇలా గీత పెట్టేసి లక్ష్మణ రేఖ అని పిలుస్తాం దాన్ని. అంటే ఆ రేఖ దాటి పురుగులు కానీ ఆ తర్వాత ఇంకా చీమలు కానీ అటువైపు ఆహార పదార్థాలని మనము సరిగ్గా పెట్టుకుంటాం. దీని కొరకు గెమెగ్జిన్. అటువంటి గెమెగ్జిన్ ఏం చేశారు వాళ్ళు, ఎలుకల్లో వేసేశారు. ఎలుకల్లో వేస్తే అది ఎక్కడ పోతుంది, కడుపులో ఎలకలు కడుపు పోయిన తర్వాత ఏ లీవర్కో లేకపోతే కిడ్నీకో వెళ్ళిపోతుంది. ఈ లీవర్కు కిడ్నీకి పోయిన తర్వాత వాళ్ళు ఒక టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి వాళ్ళకి అర్థమైపోయిందంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఆ ఎలుకలు డెవలప్ చేసుకున్నాయి. అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ రోగానికి గురి అయ్యాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని చెప్పి ఆమ్లజని కొరత, ప్రాణవాయువు కొరత తెలుగులో అంటారు దాన్ని. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఎలా తెలుసుకుంటారు మీరు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే, మీ కొన్ని కెమికల్స్ను మళ్ళీ ఆ బ్లడ్ అనాలిసిస్ చేస్తారు, ఎలుక యొక్క బ్లడ్ అనాలిసిస్. ఆ బ్లడ్ అనాలిసిస్ చేసినప్పుడు మెలనాల్డిహైడ్ అని ఒకటి ఉంటుంది కెమికలు, దాని యొక్క అంశం పెరుగుతుంది, అంటే పర్సంటేజ్ పెరుగుతుంది. ఆ తర్వాత ఇంకా ఆస్కార్బిక్ యాసిడ్ అంటే వైటమిన్ సి, దాని యొక్క ఇది కూడా తగ్గిపోయింది, అదొక యాంటీ ఆక్సిడెంట్గా దాని యొక్క అంశం తగ్గిపోయింది. ఆ తర్వాత సూపర్ ఆక్సైడ్ డెస్మ్యూటేజ్ అని ఉంటుంది, దాని యాక్టివిటీ పెరిగిపోయింది. ఇవన్నీ ఏమంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్కు ఇది రుజువులు అనమాట ఈ ఎక్స్పెరిమెంట్లో. ఇవి కూడా మనం డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చేసుకోవచ్చు. ఓకే, ఇది వేస్తే మీకేమర్థమైంది, గెమెగ్జిన్ వేయడం వల్ల ఎలుకల్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడింది, అంటే మీ దానికి ఆమ్లజని కొరత ఏర్పడింది, ఆక్సిజన్ కొరత తగ్గింది. ఆ తర్వాత ఇంకేముండేది, ప్రాణవాయువు కొరత ఏర్పడింది అని తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే దాన్ని ఆ ఎలుకలకు ఈ పంచగవ్యను వేసేస్తాం కడుపులో. ఆ పంచగవ్య కాకపోయినా కానీ గోమూత్రాన్ని కూడా వేయచ్చు. ఈ స్లైడ్లో రాశాను అది. ఇప్పుడు రమేష్ జాదవ్ గారు వచ్చారు, వారి సహాయంతో ఇప్పుడు ఆ కంప్యూటర్ ఆ స్లైడ్లను ఇప్పుడు
ఈ ఆక్సిజన్ కొరత రావడం వల్ల ఏంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ రావడం వల్ల ఏమైంది, పంచగవ్యను ఆ ఎలకల్లో వేసేసారు. అవి ఎలకలు పంచగవ్య ఆరగించిన తర్వాత వీటి యొక్క అంశాల్లో తేడాలు వచ్చాయి. తేడాలు వచ్చంటే ఇట్ ఈస్ రికవరింగ్ ఫ్రమ్ ది ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఇది వాళ్ళు ప్రూవ్ చేశారు. ఎవరు? ఎండీలు, తర్వాత ఫార్మసిస్టులు కలిసి చేసినటువంటి పేపర్ పబ్లికేషన్. దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే ఈ పంచగవ్య ఇమ్యునోమాడ్యులేటర్గా పనిచేస్తుంది, రోగ నిరోధక శక్తిని కాపాడుతుంది. ఇది నేను సైంటిస్ట్గా వాళ్లకు చేయవలసిన ఇదనమాట, సహకారం మన శ్రీనివాసరావు గారి తరఫున చేశాను ఇది చేయమంటే. ఇంకా నెక్స్ట్ ఇంకా చూస్తూ పోయానమాట, ఈ గోమూత్రం ఉంది కదండి, ఈ గోమూత్రాన్ని ఈ మెటల్స్ ఉంటాయి, మెటల్స్ అంటే కాపరు, ఆ తర్వాత ఇంకా అల్యూమినియం కానీ, ఇంకపోతే టిన్ కానీ, ఇవన్నీ లోహాలు. ఈ లోహాలను అందుపెట్టేసి ఉడకబెట్టేస్తే మీకు నానో పార్టికల్స్ వస్తాయి. ఈ కాపర్ నానో పార్టికల్స్, ఆ తర్వాత ఇంకా అల్యూమినియం నానో పార్టికల్స్ కానీ ఇవన్నీ ఏర్పడతాయి. ఈ నానో పార్టికల్స్ను ఎలా వాళ్ళు విశ్లేషించినారు అంటే, అనలైజ్ ఎలా చేశారు అంటే, సెమ్ అని ఒకటి ఉంటుంది, స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అని, టెమ్ అని ఒకటి ఉంది, టన్నలింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అని, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రుమెంట్లో దీనికి ఈ వచ్చినటువంటి శాంపుల్ని, అంటే ది కాపర్ ట్రీటెడ్ విత్ గోమూత్ర, ఓకే, దట్ శాంపుల్ ఈజ్ గివన్ టు సెమ్ అండ్ టెమ్ స్టడీస్. అక్కడ మీకు ఏం తెలుస్తుందంటే ఆ పార్టికల్ సైజు తెలిసిపోతుంది. ఆ పార్టికల్ సైజ్ ఏంటిది? ఆ నానో దాంట్లో వచ్చింది. అంటే మీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే ఈ నానో అనే పదం చాలా ఉపయోగపడుతుంది. అంటే ఇది ఒక సింపుల్ మెథడ్. ఇప్పుడు గోమూత్రం ఎక్కడ కావాలంటే ఇక్కడ గోశాలకు వెళ్తే చాలా ఇచ్చేస్తారు, మీరు అడగకముందే ఇచ్చేస్తారు. కావాలంటే 1 లీటర్ కానీ 10 లీటర్ కానీ ఇచ్చేస్తారు. అటువంటి దాంతో ఇటువంటిది మనం చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ గోమాతను మనం సంరక్షించినట్టు అవుతుంది. ఎలా సంరక్షిస్తారు అంటే, ఇవన్నీ ప్రాసెస్లో మనం చేస్తే, ఇవన్నిటినీ ఒక ప్రోడక్ట్గా తయారు చేసి అందరికీ ప్రజలకు అందజేస్తే అప్పుడు మీకు గోమాత యొక్క వాల్యూ పడుతుంది. అంటే వాల్యూ యాడెడ్ సైన్స్, వాల్యూ యాడెడ్ ఇది దాన్ని ఏమంటారు, ఈ ఆరోగ్య ఔషధాహారాలు, వీటిని తయారు చేయడం వల్ల అప్పుడు మనము గోమాతను సంరక్షించుకోవచ్చు. ఇది కూడా ఒకటి ఉన్నదండి. ఇంకా నెక్స్ట్ ఏమవుతుందంటే, ఈ గోమూత్రంలో దాన్ని ఏమంటారు, ఎరువుగా యూజ్ చేస్తారు. ఎందుకు ఎరువుగా యూజ్ చేస్తారంటే, గోమూత్రంలో మీకు యూరియా ఉంటుంది, డైమర్ ఆఫ్ యూరియా ఉంటుంది, ఆ తర్వాత ఇంకా కొద్దిగా యూరిక్ యాసిడ్ ఉంటుంది, ట్రైమర్ ఆఫ్ యూరియా కూడా ఉంటుంది మీకు. ఇవన్నీ కెమికల్స్ ఏమవుతాయంటే అవి చాలా యూస్ఫుల్, రైతన్నకు యూస్ఫుల్. అంటే ఆయన యూరియా వేయడం అనేది మర్చిపోవచ్చు. ఇలాగే మనముగా సప్లై చేస్తే ఈ గోమూత్రాన్ని తీసుకొని అందులో యూరియాని మనము అంశాన్ని తెలుసుకుంటే, అంటే పర్సంటేజ్ని తెలుసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు ఇంకా యూరియా కొనడం అనేది ఆఫ్ చేసుకోవచ్చు కూడా, అది కూడా వస్తుంది. కాకపోతే మనం ఇక డెవలప్ చేయాలి వీటన్ని డెవలప్ చేసి. ఇప్పుడు ఆవు గోమూత్రం తీసుకున్నారనుకోండి, అది ఒక్కొక్క గోవు మీకు ఒక 5 లీటర్ల గోమూత్రం ఇస్తుంది అనుకోండి రోజుకు, ఓకే. ఆ 5 లీటర్ల గోమూత్రంలో మీకు ఎంత ఉండి, ఒక 50 గ్రాముల నుంచి 100 గ్రాముల దాకా మీకు యూరియా ఉండవచ్చు. యూరియా డైమరు, అమోనియా, అమీన్స్ ఇవన్నీ ఉంచవచ్చు. అలా అన్నప్పుడు మీకు నెలకు ఎంత అవుతుందో తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా ఒక 100 ఆవులు ఉన్నాయనుకోండి, ఎన్ని కేజీల యూరియా తయారు చేయవచ్చు. 100 ఆవులు ఉన్నాను, గోశాల ఉందనుకోండి, నెలకు మీరు ఎంత లేదన్నా ఒక 3000 కేజీల యూరియా తయారు చేసుకోవచ్చు ఆ గోమూత్రం నుంచి. అంటే ఇలా చేసుకుంటూ పోతే ఆవు యొక్క ఘనత పెరుగుతుంది, ఆ తర్వాత ఆవు యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది, మనము ఆ గోమాతను రక్షించుకోవచ్చు. ఇది కూడా ఒక ఐడియా. ఇది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు జపాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ దగ్గర కూడా క్యాటిల్ ఉంటుంది. అంటే వాళ్ళకు కూడా పావులు, పెరుగు, నెయ్యి కావాలి ఎవరికైనా కానీ. అందులో వాళ్ళ దగ్గర కూడా ఆవులు ఉంటాయి. కాకపోతే జెర్సీ ఆవులు ఉంటాయి, దేశీ ఆవులు ఉండవు. ఆ జెర్సీ ఆవుల్లో వచ్చినటువంటి ఈ గోమూత్రము, అది గోమయాన్ని ఏం చేశారు వాళ్ళు, ఓ పెద్ద టన్నుల లెవెల్లో ప్రొడ్యూస్ చేయడానికి మొదలుపెట్టేశారు వాళ్ళు. దాన్ని ఎక్స్పోర్ట్ కూడా చేయాలనుకున్నారు. ఇప్పుడు నేను స్లైడ్లు చూపించానంటే అందులో చూపిస్తాను మళ్ళీ ఒకసారి. దాని నిదర్శనం ఏమవుతుందంటే, జపాన్ వాళ్ళు చేస్తున్నారు, మన ఇండియాలో మనం ఎందుకు చేయకూడదు? జపాన్ వాళ్లకు గిట్టుబాటు అయితే ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎందుకు గిట్టుబాటు కాకూడదు? ఇంకా కావాలి కదా. అది నేను అడగవలసిన ప్రశ్న మీ అందరికీ. ఎవరన్నా ఉంటే, నేను సైంటిస్ట్ను, నేను ఒక ఐడియాలు ఇస్తాను, ఇలా చేస్తే బాగుందని చెప్తాను. చేసేవాళ్ళు కావాలి, ఎంటర్ప్రినర్స్ కావాలి, దాని నుంచి యంగ్ స్టూడెంట్స్ ఉండాలి, వాళ్ళు దీన్ని తీసుకొని ముందుకెళ్ళాలి. అది నేను కోరేది. ఇది చేసిన తర్వాత మళ్ళీ ఇంకేమైంది,
ఇంకా ఈ గోమూత్రానికి ఔషధ గుణాలు ఉన్నాయి. అంటే గోమూత్రాన్ని సేవిస్తే మీకు షుగర్ అంటే ఏదన్నా రోగం ఉంటే, షుగర్ ఏమన్నా ఉంటే అది తగ్గిపోతుంది అంటే మళ్ళీ ఇక్కడ వచ్చేస్తుంది. సైన్స్ పరంగా ఎలా చెప్పగలరు? సైన్స్ పరంగా కూడా చెప్పచ్చు. అందులో ఒక కెమికల్ ఉంటుంది, సల్ఫనిల్ యూరియాస్ అని అంటారు. యూరియా, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఈ రెండు కలిపిస్తే సల్ఫనిల్ యూరియాస్ వస్తాయి. ఆ గోమూత్రంలో సల్ఫనిల్ యూరియాస్ ఉన్నాయి. ఆ సల్ఫనిల్ యూరియాస్ మనము ఈ మాత్రలుగా మింగుతాం. ఈ అల్లోపతి వాళ్ళు రాసిస్తారు కదండి, ఆ మాత్రలు మింగేసి మనం షుగర్ని కంట్రోల్ చేసుకుంటాం. అన్నప్పుడు ఇంకా గోమూత్రం సేవించడానికి ఎందుకు మనకు ఆస్కారం లేదు? ఇది ప్రూవ్ చేయాలి మనం. ఇది రాసి పెట్టారు, పేపర్ కూడా పబ్లిష్ అయింది. ఈ గోమూత్రాన్ని తీసుకుంటే వాళ్లకు షుగర్ తగ్గిపోతుంది అని. ఆ తర్వాత కొందరు క్యాన్సర్ ఉన్నా కానీ క్యాన్సర్ని కూడా ఇది చేయొచ్చు అంటారు. ఆ తర్వాత కొందరు ఏం చేస్తారంటే ఇక్కడైనా గాయం తగిలింది అనుకోండి, ఆ గాయానికి కూడా అది చేయొచ్చు అని చెప్తారు. ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ బెనిడిక్ట్ సొల్యూషన్ ఆర్ అయోడిన్ సొల్యూషన్, టింక్చర్ అయోడిన్, ఇది కూడా యూజ్ చేయొచ్చు అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు కౌ యూరిన్ అంటే ఈ గోమాత ఇచ్చినటువంటి గోమూత్రంలో అది బేసిక్ pHలో ఉంటుంది. అందులో వాసన ఉంటుంది. మీకు ఇలా అనుకుంటారు వాసన ఉంటుందని, అయ్యో ఏం చేయాలి దీన్ని అని. ఆ వాసనను కూడా మనం తగ్గించవచ్చు. ఎలా తగ్గించవచ్చు అంటే ఆ pHని అడ్జస్ట్ చేసేస్తే మీకు ఆ వాసన ఉండదు. హాయిగా దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. దానికి ఏమాత్రం ఇది ఉండదు. కొద్దిగా pH అడ్జస్ట్ చేయాలి మనం. అది pH ఎంత ఉంటుందంటే మీకు గోమూత్రము 8 నుంచి 9లో ఉంటుంది, pH 8 to 9లో ఉంటుంది. దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే ఆ వాసన ఉండదు మీకు. pH మీరు 5కి తీసుకొచ్చారనుకోండి, ఇంకా ఏమాత్రం వాసన ఉండదు. దాన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా ఒకటి మర్మం ఉన్నది అందులో. ఇదంతా కెమిస్ట్రీ రిలేటెడ్ థింగ్ అనమాట. ఇటువంటి దాన్ని మనము ఎక్కడైనా గాయం ఉందనుకోండి, అక్కడ పెట్టేస్తే అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది. ఇవన్నీ పబ్లిష్ చేశారు. ఇప్పుడు కంప్యూటర్ వచ్చింది కనుక ఇంకా నేను మళ్ళీ మాట్లాడతాను. ఇంకేమైనా ఉంటే స్లైడ్లు చూపించి మీకు మళ్ళీ చేస్తాను. ఇంతటితో ఇస్తాను. థ్యాంక్స్ టు శ్రీనివాసరావు గారు, సురభి శ్రీనివాసరావు గారు, మా స్పిరిచువల్ గురువు. ఆయనతో నడవడం వల్ల ఈ 5 నెలలు పనిచేసిన తర్వాత ఇటువంటి విషయాల్లో సంఘానికి ఏదైనా చేయాలి అని చెప్పేసి ఐడియాతో వచ్చాను. మీ మార్గదర్శనంతో ఉన్నాం సార్. మీకు ఏం కావాలన్నా చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.